హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ చాలా రోజులు అయితే బ్లాగ్ పెట్టాగా. సో ఈరోజు ఏంటంటే అందరికి కామన్ పోయే ప్లేసే అనంతగిరి హిల్స్ పోతున్నాము. అది కూడా 3 డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్తో పోతున్నాము. సో రైడ్ ఎలా ఉంటుందో చూడాలి. అది పొద్దున్నే చల్లిలో ఎంత టైం 4:33 అవుతుంది. ట్రాఫిక్ లేదు కాబట్టి జస్ట్ ఒక కొద్దిసేపట్లో కర్మగర్ దాకా వచ్చేసాం. ఈరోజు అసలు చలి సీరియస్లీ అంత ఏం లేదు, నార్మల్గా ఉంది చలి. మార్నింగ్ కొంచెం అదృష్టం అనుకోవాలి. ఒకటేమో మీటిఆర్, ఇంకోటేమో హంటర్. ఈ 2 బండ్ల మీద అవుతున్నాము. 2 సేమ్ సీసీ బండ్లు కాబట్టి ప్రాబ్లం లేదు. ఎవడు ఎక్కువ తక్కువ కొట్టినా క్యాచ్ చేయొచ్చు. మళ్ళీ 2 కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లే కాబట్టి ఒక మినిమం స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు, పర్లేదు. పొద్దున్నే లారీ వాళ్ళతోనే వచ్చింది కష్టం. మాకు బయటికి పోదామంటే వాళ్ళు ఇంకా కూడా అంతే. వీడియో రికార్డ్ చేయలే కానీ క్రేజీ వచ్చాడు వాడైతే. యూటర్న్ కాడ సప్పని తిప్పాడు, మాకు సప్పని ఆగింది గుండె. అది ఇంకో బైక్ వెనకాల వస్తుంది. నేను వీడియో ఆఫ్లో ఉంటేనేమో అని అరుస్తున్నారు, ఆన్లో ఉంటేనేమో ఏం మాట్లాడుతున్నారు. అది స్పెషాలిటీ. నాకు తెలిసి ఇక్కడ నుంచి 1.5 అవర్ పట్టవచ్చు. ఆహా, కార్ వెనకాల పోతే ఇది వారము చిన్న పోదాం. ఒకసారి వాళ్ళని కూడా క్యాచ్ చేద్దాం. అదే బైక్, అండర్ బైక్. షీజ్ అ లేడీ హాసిని అండ్ నెక్స్ట్ వినయ్. అది అట్లుంటుంది. సో 2 రాయల్ ఎన్ఫీల్డే కాబట్టి అంత స్పీడే మూవీ. సో ఉన్న స్పీడ్ లిమిట్స్లోనే మంచిగా పోతూ ఉంటుంది. సో లారీ చూడండి, లెఫ్ట్ ఇండికేటరా వైట్ లైట్ వేసుకొని పోనిస్తున్నా కూడా తెలియదు మనకి. అట్లుంది వ్యవహారం. ఇటు పోతే మనకి ఎయిర్పోర్ట్ రూట్ తెలియదు, ఏం లేదు. కానీ ఇటు నుంచి పోతారు చాలామంది. ఓఆర్ఆర్ నుంచి కూడా చాలామంది పోతారు. లోకల్లో ఉన్న వాళ్ళకి ఇటు నుంచే బెస్ట్. కానీ రూట్ గలీజ్గా ఉంటుంది ఇటువైపు అయితే. ఓఆర్ఆర్ నుంచి అయితే రప్ప కొట్టేయచ్చు. సో ఇప్పుడు చంద్రాయణగుట్ట నుంచి ఫలక్నామా నుంచి మేలీపట్నం నుంచి రాజేంద్ర నగర్ నుంచి అట్లా సీదా కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూద్దాం. ఉన్న 1 గంట జర్నీ కూడా మధ్యలో స్టాప్స్ ఎందుకని చూస్తున్నాం. ఏమైనా పొద్దున్నే టీ ఎవడన్నా పెడితే మంచి తాగేసి వెళ్ళిపోవచ్చు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లకి అసలు ముందు లైట్ వేసినా వేయలేదు కూడా అర్థం కాదు. అసలు చూడండి, మీకు ఏమైనా లైట్ అవుపిస్తుందా ఆడ? అది ఇంత మరీ అధ్వానం. అందుకనే అంటారు రైడింగ్కి పోయేటోళ్ళు నార్మల్ కూడా పక్కన ఫోకస్ లైట్స్ ఖచ్చితంగా పెట్టించుకుంటారు. ఏ బండికైనా పెట్టించుకుంటారు, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్న వాళ్ళు అయితే బరాబర్ పెట్టించుకుంటారు. ఇది అసలు అవుపడం కూడా అవుపడి చావట్లేదు అసలు. అది అట్లుంటుంది మరి REతో. అదొక్కటే డ్రాబ్యాక్, మిగతానే ఎక్సిడెంట్ ఉంటాయిలే. కానీ లైట్ కొంచెం పెడితే బాగుండేమో అనిపించింది ఇంతసేపు డ్రైవింగ్లో. ఇదే దారుణం అంటే మీటిఆర్, హంటర్ ఇంకా దారుణం. దానికి అసలు లైటే అవ్వడట్లే. ఈడ అసలు అంటే ఈ మాత్రం లైటింగ్ ఉన్నా అంత ఇది లేదు. అదే మరి చీకట్లో పోతే మనకు తెలుస్తుందో మరి దీని తమ్మేందో. ఇప్పటికైతే కొట్టుకుండా జస్ట్ 14 కిలోమీటర్స్ వచ్చాము. 14 కాదు 30 కిలోమీటర్స్ దాకా వచ్చాము. చూడండి అండర్ లైట్. వీడొకడు కొనడాలే కానీ తిట్టద్దు, ఎంత దారుణంగా ఉంది చూడండి అండర్ లైట్. జస్ట్ ఒక 5 మినిట్స్ ఆగాము అక్కడ. అందరం కలిసి బయటికి వెళ్ళి బిర్యానీ తిన్నాం అనమాట పిస్తా హౌస్లో. మా ఊడికి కొంచెం డైజెషన్ కాలేదు. లైక్ ఆర్డర్స్ ఒక మెడికల్ షాప్ పొద్దున్న బాగానే ఓపెన్ చేశాడు. దాంట్లో ఒక టాబ్లెట్ తీసుకొని ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము.
ఇక్కడ లైట్లు ఉంటాయి కానీ కొంచెం ముందుకు వెళ్ళాక ఏంటంటే లైట్స్ ఉండవు. పోయినసారి కూడా అంతే, స్ట్రైట్ వెళ్ళి సడన్గా ఇట్లుంది. అప్పుడు షైన్ 125 తీసుకొని పోతుండే, తెలిసి ఆ షైన్కి లైట్లు అంతే ఉండవు. జర్ర మిస్ ఎండు దాకా పోయి టర్నింగ్ తిప్పిన. సో ఇప్పుడు అట్లా కావద్దని అంత స్పీడ్ కాదు, నార్మల్గా పోతున్నాము. వాడికి కూడా చెప్పాను నేను, చిన్ననే పోదాము, అంత తొందర ఏం లేదని. అంటే 60 to 80 మధ్యలో స్పీడ్ మెయింటైన్ చేస్తే చాలు. స్టార్టింగ్ అంత చలి పెట్టలే కానీ ఇక్కడ మొత్తం చెట్లు ఉండేసరికి చలి స్టార్ట్ అయింది ఇక్కడ. మళ్ళీ దాంతో ఏంటంటే ఎప్పుడైనా సరే రైడింగ్కి పోయేటప్పుడు నాన్ స్టాప్ కొట్టుకుంటూ పోతే స్టార్టింగ్ మన బాడీ వెదర్ టెంపరేచర్ ఎంత ఉందో అంతే ఉంటుంది. ఒక 5 minutes 10 minutes ఎక్కడైనా గ్యాప్ తీసుకొని స్టార్ట్ అయినామనుకో కథం మన చలి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా. సో చెప్పాలంటే అంత చలి ఏం లేదు, నార్మల్ ఉంది చలి. ఇవ్వండి మొత్తం బైకర్స్ ఉన్నారు, ఆర్టీఆర్ ఇవన్నీ. పెట్టు పట్టు. స్పెట్స్తో ఎంతమంది రైడ్ చేస్తారో నాకు తెలియలే కానీ స్పెట్స్తో రైడ్ చేసేటోళ్ళకి ఇంకా ఇబ్బంది. ఆ గట్టిగా కొడితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. వికారాబాద్ చెప్పాడు సలిమంట ఆగితే ఆపారు బండ్లు. ఇంకేముంది, అయిపోయింది, వెళ్ళిపోదాం రిటర్న్. ఇది చల్లిమంట కాడ ఒక 1/2 గంట 10 నిమిషాలు కూర్చున్నాము. ఎందుకు ఆగామో తెలియదు కానీ ఆగినాము. చూడగానే అట్లా టెంటే ఆగాము అందరము. చలి పెడుతుంది కదా, చేతులు కాళ్ళు వెనకలు ఒక సమృద్ధి ఆడికి మొత్తం మురికిపోతున్నాయి. అసలు నా చేతులు అయితే ఘోరం మురుకుతున్నాయి. అప్పటికి వద్దని చెప్పా, కొద్దిసేపు మనం ఆగిన మళ్ళీ ఆగడం కాకుండా మళ్ళీ చలిమంట కాడ కూర్చున్నారు. వద్దురా బాబు అంటే ఒక్కడిల్లే. ఇప్పుడు అక్కడ ఉణుకుతున్నారు. వికారాబాద్లోకి ఎంటర్ అయ్యాము, వికారాబాద్ నుంచి బయటకు వచ్చాము, అనంతరించి పోతున్నాము. ఏం చల్లిరా నాయన, మొత్తం బాగా కానీ క్రేజీ ఉంది కదా లొకేషన్. క్రేజీ లొకేషన్ గాయ్స్, అంటే మొత్తం మంచి, మామూలు మంచి కాదు. తెలిసి వాయిస్ మంచి వినిపిస్తుంది అనిపడట్లేదు. చూడండి మొత్తం మంచి. చలి కూడా మామూలు లేదు, ఘోరమైన చలి. ఎన్ని డిగ్రీస్ ఉండొచ్చో ఏమో. ఇక్కడ ఒక్క టీ షాప్ కూడా లేదు మధ్యలో తాగుదామంటే. మళ్ళీ ప్రాబ్లం ఏంది, టీ తాగామనుకో మళ్ళీ చలి పెరుగుతుంది. సో వికారాబాద్ పోయాకే తాగుదామని డిసైడ్ అయ్యాము. కానీ నాకేమో తాగవద్దు అవుతుంది, ముక్కలన్నీ పట్టేసినాయి మొత్తం, జలుబు స్టార్ట్. వ్యూ గైస్, అంటే అలా బ్రిడ్జ్ మీద అలా బాగుంది. నాకు తెలిసి వాయిస్ మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే పైన అది మొత్తం లేపి మాట్లాడుతున్నా.
మొత్తానికి అయితే నా గోపురం కూడా కింద పడ్డది. అయిపోయింది వికారాబాద్ మొత్తము రోడ్లు బాగాలే. సో ఎవరు రాకండి. వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది, వ్యూ పాయింట్ ఒకటి చూడవచ్చు. చూడాలనుకుంటే మేమైతే అక్కడ ఆపి క్యాంప్ ఫైర్ వేసుకొని మళ్ళీ రిటైర్ అవుతున్నాం. అదే చెరువు అని చెప్పా కదా. ఇందిరా బాబు రోడ్లు వేస్ట్, వికారాబాద్ రావడం వేస్ట్.